హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈ రోజు నేనైతే మీకు ఒక సింపుల్ మేకప్ లుక్ అనేది చూపిస్తున్నాను. ఇది ఆఫీస్ వేర్కైనా లేకుంటే ఏదైనా ఫంక్షన్స్కైనా సింపుల్గా అఫోర్డబుల్ ప్రైజెస్లో అఫోర్డబుల్ ప్రోడక్ట్స్తో మనమైతే రెడీ అవ్వచ్చు. సో నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే టోనర్గా నేను ఇప్పుడు రోజ్ వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. రోజ్ వాటర్ అనేది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. నేను ఇక్కడ చూపిస్తుంది అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కానీ ఇక్కడ రోజ్ వాటర్ అయితే ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది అనమాట. నేను డాబర్ గులాబరీ రోజ్ వాటర్ అనమాట ఇది చూపిస్తుంది. తర్వాత రోజ్ వాటర్ అనేది మనం యూజ్ చేశాక అది ఫేస్కి అబ్జర్వ్ అయ్యే వరకు, ఎప్పుడైనా జస్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫేస్కి అబ్జర్వ్ అయ్యే వరకు మనమైతే ఫేస్ని అలా సమ్టైమ్ అనేది వదిలేయాలి. తర్వాత నేనైతే మాయిశ్చరైజర్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ అనేది పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదైతే లైట్ మాయిశ్చరైజర్, నాన్ ఆయిలీ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అనమాట. ఇదైతే గ్లోయీ స్కిన్ కూడా ఇస్తుంది. దీంట్లో మనకి విటమిన్ ఈ అండ్ గ్లిసరిన్ ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి క్రీమ్ టైప్లో ఉంటుంది, క్రీమ్ బేస్డ్ ఉంటుంది అండ్ జెల్ బేస్డ్ ఉంటుంది, రెండు ఉంటాయి. నాకైతే క్రీమ్ బేస్డే నచ్చింది. జెల్ బేస్డ్ ఏంటంటే స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, కానీ నాకైతే కొంచెం స్వెట్ ఫీల్ ఇస్తున్నట్లు అనిపించింది. సో నేనైతే క్రీమ్ బేస్డే ప్రిఫర్ చేస్తున్నాను. నేను మీకు చెప్పడానికి ఏంటంటే ఆల్రెడీ జెల్ బేస్డ్ కూడా ట్రై చేశాను. దాంట్లో కూడా మనకి హైలోరారిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది. నాన్ స్టిక్కీ ఫ్రెష్ ఫీల్ అనేది ఇస్తుంది అనమాట. సూపర్ లైట్ జెల్ అనమాట, పాండ్స్లోనే అది. నేను ఇక్కడైతే క్రీమ్ బేస్డ్ అనేది యూజ్ చేసేసాను మాయిశ్చరైజర్గా. ఫేస్కి ఎప్పుడైనా మనం ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా ఏ స్కిన్ వాళ్ళకైనా వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిన్ అనేది ఎప్పుడూ కూడా మాయిశ్చరైజింగ్గా ఉండాలి. సో స్కిన్కి అబ్జర్వ్ అయ్యే వరకు ఏ మాయిశ్చర్ అప్లై చేసినా కాసేపు దాన్ని అయితే వదిలేసేయండి. సో నెక్స్ట్ అయితే నేను మీకు మాయిశ్చరైజర్ తర్వాత మీకు ఫేస్ లోషన్ కానీ ఫేస్ క్రీమ్ కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో దానికైతే నేను లాక్టో క్యాలమిన్ అనేది చూపిస్తున్నాను. ఇదైతే ఆయిలీ స్కిన్కి పర్ఫెక్ట్ అనమాట. ఎక్సెస్ ఆయిల్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. జస్ట్ నార్మల్ యూస్ లాగా అయితే జస్ట్ 1 లేయర్ అనేది అప్లై చేసేసుకొని ఇదైతే అప్లై చేసుకోవచ్చు. నాకైతే ఇదైతే ఈ కలర్లో ఉంటుందన్నమాట, జెల్ బేస్డ్ టైప్లోనే ఉంటుంది. సో ఇదనేది జస్ట్ అప్లై 1 టైం అనేది 1 లేయర్గా అప్లై చేయొచ్చు నార్మల్ యూస్కి అయితే. లేదు మేకప్ లుక్ కావాలి అనుకుంటే 2 లేయర్స్ 2 టైమ్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేశాక అది ఆరాక సెకండ్ టైం అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనేది మేకప్ లుక్ అనేది ఇస్తుంది. లేదు లోషన్ అవసరం లేదు, సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటాం అనుకుంటే యూ క్యాన్ యూస్ సన్ స్క్రీన్ అనమాట. స్కిన్కి అనేది సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లోషన్ క్రీమ్స్ యూస్ చేసినా చేసుకోకపోయినా ఫేస్కి మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సన్ నుంచి మనం స్కిన్కి ఎఫెక్ట్ కొట్టకుండా సన్ స్క్రీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి. సో ఇక్కడైతే నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్లమ్ సన్ స్క్రీన్ అనేది సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్లమ్ సన్ స్క్రీన్లో రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ ఉంటుందన్నమాట. స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, బ్లిమిషెస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నేను ఇక్కడైతే SPF 50 చూపిస్తున్నాను. అండ్ ఇంకొక సజెషన్ అయితే జాయ్ సన్ స్క్రీన్. ఇది కూడా ఇది ఓన్లీ ఆయిల్ టైప్ అనే కాదు, అన్ని టైప్స్కి యూజ్ అవుతుంది. నేను ఈ 2 ప్రోడక్ట్స్ జాయ్ సన్ స్క్రీన్ అండ్ పాయింట్స్ లైట్ వెయిట్ జెల్ వచ్చేసి నేను ఆల్రెడీ యూజ్ చేసినవే, కాకపోతే మీకు జస్ట్ చూపిస్తున్నాను ప్రిఫరబుల్గా. అంటే ఒకటి కాకపోతే ఇంకొకటని ఆప్షనల్గా చూపిస్తున్నాను. ఏంటి ఇన్ని చూపిస్తుంది అనుకోకుండా మీకు జస్ట్ ఒక ఐడియా కోసం, ఒకదానికి స్టిక్ అవ్వకుండా మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందని చూసుకుంటారని 2 చూపించాను. సో ఇక్కడైతే నేను సన్ స్క్రీన్ అప్లై చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను లైట్గా అప్లై చేశాను, బికాజ్ నేను బయటకి ఏం వెళ్ళట్లేదు. సో ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి లైట్గా అప్లై చేస్తున్నాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్న యూజ్ చేయొచ్చు, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం అనుకుంటాం ఇంట్లోనే ఉన్నాం కదా, సన్ ఎఫెక్ట్ ఏమి ఉండదని,
బట్ సన్ స్క్రీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత మీకు స్కిన్కి మంచి మేకప్ లుక్ ఇవ్వటానికైతే మన అఫోర్డబుల్ ప్రైసెస్లో స్పింజ్ బీబీ ఇది బెస్ట్ అని చెప్పచ్చు. అదైతే స్వెట్ ఫీల్ ఉండదు, నాన్ స్టిక్కీగా ఉండదు, స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది, సూపర్ మేకప్ లుక్ అనేది ఇస్తుంది. సో నేనైతే మీకు స్పింజ్ బీబీ అనేది సజెస్ట్ చేస్తాను. నేను ఏది అప్లై చేసినా ఫస్ట్ నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫేస్కి అప్లై చేసి నెక్కి అప్లై చేయకపోతే అదనేది పైన మేకప్ లుక్ కింద బ్లాక్గా 2 డిఫరెంట్ షేడ్స్గా కనిపిస్తుంది. సో బోత్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఫ్యాన్ యూజ్ చేయట్లేదు మేకప్, అందుకని నాకు కొంచెం స్వెట్ ఫీల్లో ఉంది. డిఫరెన్స్ చూడొచ్చు హ్యాండ్స్కి ఫేస్కి, అంటే మేకప్ లుక్ వచ్చిందా లేదా అనేది మీకు డిఫరెన్స్ అర్థమైంది. ఇక్కడైతే కాజల్ యూస్ చేస్తున్నాను. అఫోర్డబుల్ ప్రైస్లో కాజల్ కావాలంటే నేనైతే ఈ కాజల్ అనేది యూస్ చేస్తానండి. ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి నేను ఇదే యూస్ చేస్తాను, నాకు ఇదే సెట్ అవుతుంది. హ్యాండ్తో యూస్ పెట్టుకోవడం అంటే ఐ లవ్ ఇట్. సో నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. ఇది మోస్ట్ 10 రూపీస్లో వచ్చేస్తుంది మనకైతే. సో కాజల్ అప్లై చేశాక ఇక్కడైతే ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఈ ఐబ్రో పెన్సిల్ వచ్చేసి మనకి అరౌండ్ 10 to 15 రూపీస్ ఆర్ 20 రూపీస్లోనే ఉంటాయి. మనం తీసుకునే చిన్నవి అయితే 10 or 15 రూపీస్, ఇదైతే నాకు 20 రూపీస్ పడింది. సో ఈ ఐబ్రో పెన్సిల్ అనేది యూస్ చేస్తున్నాను, ఒరిజినల్ కంపెనీ నేమ్. నాకు స్వెట్ వల్ల మీకు ఫేస్ లుక్ అలా అనిపిస్తుంది, ఎంతైనా సమ్మర్ కదా. సో ఫైనల్లీ లిప్స్టిక్ అండి. నేనైతే ఈ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. బట్ మనకు అఫోర్డబుల్ ప్రైసెస్లో కావాలి అనుకుంటే వ్యాస్లిన్ పెట్రోలియం జెల్లీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. లిప్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పింక్ లిప్స్ అనే లిప్స్టిక్ కూడా యూస్ చేయొచ్చు, అది యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే ప్రజెంట్ లిప్స్టిక్ అనేది యూస్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా అరౌండ్ 100 రూపీసే, అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకి అవైలబుల్లో ఉంటుంది. సో హియర్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి. ఇలా సింపుల్ మేకప్ వేసుకొని మనం ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ రెడీ అవ్వచ్చు. సో హియర్ ఇస్ ద ఫైనల్ లుక్. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.